మరొక మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దావీదు రాసిన కీర్తన భాగం 37వ కీర్తన. దావీదు రాసిన కీర్తన భాగము 37వ కీర్తన భాగం. స్తోత్రం. 3వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన భాగం 3వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించును గాక. ప్రియులరా, దావీదు మహారాజు ఇక్కడ కీర్తన భాగాన్ని రాశాడు. దావీదు రాసిన గ్రంథకర్త కీర్తన భాగాన్ని రాశాడు. దీంట్లో ఇక్కడ 3వ వచనం 37 కీర్తన 3వ అధ్యాయం 37వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. ఎవరి యందు నమ్మిక ఉంచాలంట? దేవుని యందు. దావీదు మహారాజు చెబుతున్నాడు, దేవుని మీద నమ్మకం ఉంచండి, మేలు చేయండి, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. మనము మనుషులను నమ్ముకుంటే పిల్లరా కొన్ని విషయాల్లో కొన్ని కార్యాలు మన ఎడలా చేయరు. వారికి మేలు కలిగేటట్లే వారు ఆలోచన చేస్తూ ఉంటారు. పిల్లరా, వాళ్ళకి ప్రయోజనం ఉంటేనే మనలను పిల్లలు సద్వినియోగం చేసుకోవడం కానీ, వాడుకోవడం కానీ, యూజ్ చేసుకోవడం కానీ, పిల్లల మనుషులు మోసము చేయొచ్చు. కానీ ఇక్కడ భక్తులైన దావీదు అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఈ నూతన సంవత్సరంలో పిల్లరా, ఇంతవరకు నువ్వు మనుషుల మీద నమ్మకం ఉంచావేమో, ఇంతవరకు మనకున్న పరిస్థితుల మీద నమ్మకం ఉంచావేమో, ఇంతవరకు బంధువుల మీద నమ్మకం ఉంచావేమో, ఇంతవరకు రక్త సంబంధుల మీద నమ్మకం ఉంచావేమో. ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని యందు నమ్మిక ఉంచుము. దేవుని యందు నమ్మిక ఉంచితే మేలు జరుగుద్ది. నమ్మదగిన దేవుడు ఆయనే, సర్వాధికారియు, నిరంతర స్తోత్రార్హుడైన గొప్ప దేవుడైన మహాపరిశుద్ధుడు, ఎంతైనా ఏదైనా చేయగలిగిన సమర్థుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు దీవెనలకు కారణభూతుడు, ఉన్నతుడైన గొప్ప దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే, పిల్లరా అధికారులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు, ఆశీర్వాదం, దీవెన. పిల్లరా, దేశమందు నివసించి సత్యము అనుసరించమంటున్నాడు. ఎక్కడ నివసించాలంటున్నాడు? దేశమందు. దేశం అంటే మట్టి కాదు, మనుషులో ఏదో కవి రాశారు. పిల్లరా, ఇక నూతన సంవత్సరంలో పిల్లరా దేవుని యందు నమ్మకం ఉంచుకొని మన జీవితాన్ని కొనసాగించే వారముగా మనం ఉండాలి. దేవుని యందు మనము విశ్వాసాన్ని ఉంచుకొని దేవుని మార్గంలో నడిచే వారముగా మనము జీవించాలి. దేశమందు నివసించే వారముగా మనం ఉండి, మన ప్రాంతములో ఉంటూ, మన బంధువులతో ఉంటూ, మన రక్త సంబంధులతో ఉంటూ, మన తోటి వారిని ప్రేమిస్తూ, దేవుని ప్రేమను చెబుతూ, దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేశాడో ప్రకటిస్తూ, తెలియపరుస్తూ, దేవుడు ఎందుకు గొప్పవాడయ్యాడో తెలియపరుస్తూ పిల్లరా నిత్యము సత్యము అనుసరించాలి. దేవుడు సత్యవంతుడు కనుక మనము సత్యము చేసేవారముగా ఉండాలి. సత్యమే మాట్లాడాలి.
దేవుడు సత్యమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. దేవుడు పిల్లరా మతము కాదు. దేవుడు ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లానికో, ఒక గ్రామానికో, ఒక వర్గానికో కాదు ప్రియరా. యేసు మార్గము, యేసు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు ప్రియరా. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో యెహోవా యందు, దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయము, కీడు చేయవారిని చేయనిమ్ము, తీర్పు నా దగ్గర ఉంది అంటున్నాడు పిల్లరా. దేవుడు ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి నడుగా వచ్చి పిల్లరా నమ్మిక ఉంచిన వారిని ఆయన మేలుతో కుటుంబాలను, జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. చూడండి 4వ వచనములో అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము. ఈ లోకంలో ఎన్నెన్నో సంతోషాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆనందాలు ఉన్నాయి, ఎన్నెన్నో లోక సంబంధమైన అలరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న సంతోషము మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, ఎన్నో ఎన్నో విషయాల ద్వారాగా ఈ లోకంలో నువ్వు ఆనందిస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో సూర్యుని కింద ఉన్నది మొత్తము కూడా పిల్లరా వ్యర్థము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శాశ్వతమైనది కాదు. ఇదిగో పిల్లరా ఒక గంట ఉండే సంతోషం కాదు, ఒక అరగంట ఉండే సంతోషము కాదు. దేవుని యొక్క సంతోషము శాశ్వతమైనది. దేవుడిచ్చే ఆనందము నువ్వు బ్రతుకు జీవితం అంతా కూడా కుటుంబంలో కావచ్చు, పరిస్థితులపై కావచ్చు, అన్ని విషయాల్లో ప్రియులరా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యందు నమ్మిక ఉంచితే నీకు మేలు జరిగిద్ది. రెండవదిగా పిల్లరా దేవుని యందు నువ్వు ఇదిగో పిల్లరా ఆనందిస్తూ ఉంటే ఆయన నీకు సంతోషంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నూతన సంవత్సరంలో ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆశపడితే ఇదిగో దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు ఇదిగో పిల్లలు నమ్మదగిన దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఇదిగో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చును. పిల్లరా ఇదిగో గతించిన సంవత్సరములలో, గతించిన దినములలో ఇదిగో ఏ కార్యాలు జరగాలని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో, ఏ మేలులు జరగలేదని నువ్వు ఆలోచన చేస్తూ ఎదురు చూస్తున్నావో, ఇదిగో అది వివాహమా, బిడ్డలకు సంతానమా, ఇదిగో పిల్లరా ఇదిగో కుటుంబాలు ఇల్లు కట్టబడతామా, ఇదిగో పిల్లలు ఎన్నో కార్యాలు, సంతానమా, ఏ విషయాల్లో నీవు బాధపడుతూ కొనసాగిస్తూ ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు నీ వాంఛలన్నింటినీ, నీ కోరికలన్నింటినీ, నీ ఆశలన్నింటినీ ఆయన తీర్చడానికి నీ సమర్థుడైన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి యెహోవాను బట్టి సంతోషించుము. దేవుని బట్టి మనం సంతోషిస్తే, దేవుని మార్గంలోకి వస్తే, దేవుని మార్గంలో కొనసాగిస్తూ ఉంటే, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరకు వస్తే ప్రియరా ఆయన అంటున్నాడు, నా ఎద్దుకు రండి నేను మీ ఎద్దుకు వచ్చేదను అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వస్తావో ఆయన నీ దగ్గరకు రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో ప్రియ సమయం కావచ్చు, ఇదిగో నీకున్న పనులు కావచ్చు, నీకు విలువైన మీ పక్కన పెట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తావో అప్పుడే అంటున్నాడు కదా, ఇదిగో నాకు త్యాగము చేసి నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నీ జీవితం మీదకి వస్తున్నాను, నీ కుటుంబం మీదకి వస్తున్నాను, ఇదిగో నిన్ను ఆనందింపజేస్తాను. ఇంతకాలం నువ్వు కన్నీళ్ళలో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఇదిగో బంధకాల్లో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, దేవుడు చెబుతున్నాడు పిల్లరా నీ హృదయ వాంఛలంటే ఆయన తీరుస్తానంటున్నాడు. హల్లెలూయా. హృదయ వాంఛలంటే ఏమిటి? ఆశలు, కోరికలు, ఏదైతే కోరికలు, ఏదైతే నువ్వు జరగాలని కోరుకుంటున్నావో, ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో, ఏదో ఆశీర్వాదకరంగా నువ్వు మరి జీవితాన్ని, కుటుంబాన్ని, బిడ్డలను నడిపించుకొని ఆలస్యపడుతూ ఉన్నావేమో దేవుడు చెబుతున్నాడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని బట్టి మనం సంతోషించాలి, దేవునిలో ఆనందించాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవునిలో కొనసాగాలి ప్రియులు. అప్పుడే దేవుడు నీ హృదయ కోరికలన్నిటినీ ఆయన తీర్చును. చూడండి ప్రియులరా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు ఏమి జరగాలని ఆశపడుతూ కొనసాగుతూ ప్రార్థన చేసుకుంటున్నావేమో అలా ఎన్ని కార్యములు జరగాలంటే ప్రియులరా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 5వ వచనములో, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. ఇది చాలా
పిల్లరా ఇంపార్టెంట్. చూడండి, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. మార్గములను దేవుడికి అప్పగించాలి. నా మాత్రమే నేను అనుకుంటున్నాను పోతే పిల్లరా బురదకాలలో పడవచ్చు, కుంటలో పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. పిల్లరా నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. యెహోవాకి దేవునికి నీ మార్గాన్ని అప్పగించాలి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది చూడండి పిల్లరా. మాట చక్కని మాట దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి మీరు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటున్నాడా? ఇదిగో గ్రామవారులారా అంటున్నాడా? అందరినీ విడిచాడు ఆయన. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు పిల్లరా. చూడండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, భూమి మీద ఉన్న సమస్త జనులు. ఇదిగో ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో, ఒక గ్రామానికో, ఒక వీధికో, ఒక వర్గానికో, ఒక కుటుంబానికో, ఒక జీవితానికో సంబంధించిన దేవుడైతే పిల్లరా ఈ మాట మాట్లాడాడు ఆయన. అందుకే ఏమంటున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి. భారం మోసుకొనుచున్నారు మనుషులు. ఏ భారం? పాపం అనే భారం. ఏ భారం? రోగం అనే భారం. ఏ భారం? సమస్యలనే భారం. ఏ భారం? అప్పులనే భారం. ఏ భారం? ఇదిగో అనుకున్నది జరగలేదనే భారం. ఏ భారం? పిల్లలకి చదువులు సరిగా లేవనే భారం. ఏ భారం? చదివించాము ఉద్యోగాలు లేవనే భారం. అనేకమైన భారాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన చెప్పుకోలేని సమస్యలు. నీవు ఆదరించేవారు లేరని, ప్రేమించేవారు లేరని, పలకరించేవారు లేరని బాధపడుతూ కొనసాగుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు శుభవార్తగా మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. విశ్రాంతి లేదు. చూడండి పిల్లరా, ఒక వ్యక్తికి భయంకరమైన జబ్బు చేసింది అనుకోండి, ఆ వ్యక్తి ప్రశాంతంగా ఫ్రెష్గా స్నానం చేసి హాయిగా అందరితో సంతోషంగా జీవిస్తాడా? చెప్పండి, జీవించలేడు. సమాధానకరంగా ఆనందంగా ఉంటాడా? ఉండలేడు. ఎందుకు? తనలో రోగం ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంది. ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని పుట్టివాడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో పుట్టినది మొదలుకొని, పుట్టిన ఎట్లా పుట్టాడని? కుంటివాడిగానే పుట్టాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడిగానే ఉన్నాడు. పిల్లరా, ఆ పుట్టి పుట్టుతానని ఎవరు తెచ్చలేకపోయారు. వివాహం అవ్వలేదా? అయ్యింది. వివాహం ఎందుకు అవ్వలేదు? వివాహం అయింది. పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, బంధువులు ఉన్నారు, పిల్లల స్నేహితులు ఉన్నారు, పిల్లలు అందరూ ఉన్నారు. కానీ ఆ కుంటితనాన్ని ఎవరూ విడిపించలేదు. ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తున్నాడు, కొందరి చేత మోయించుకొని ఇదిగో పట్టేసుకుంటున్నాడు. పిల్లరా, ఇదిగో వచ్చే పోయే వాళ్ళకి, మందిరంలోకి వచ్చే పోయేవాళ్ళు, ధనికులు పేదలు అనేకులు వస్తారు కదా, వాళ్ళందరూ పిల్లరా స్తోత్రం 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 స్తోత్రం. వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లరా స్తోత్రం భిక్షం అడుగుతున్నాడు. రమ్మనండి, కూర్చొని రమ్మనండి. భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఎవరెంత వేస్తారా? మరా కూర్చోదాకా కూర్చో. ఎవరెంత వేస్తారా? ఒక్కొక్కడు 10 వేస్తున్నాడు, ఒకడు 100 వేస్తున్నాడు, ఒకడు 1000 వేస్తున్నాడు. అంటే ఉన్నవారు లేనివారు. అతని వృత్తి ఏంది? వృత్తి ఏంది పిల్లరా? దమ్మా రా కూర్చో. కూర్చో, అయిపోయిందిరా. 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం. పిల్లరా,
అతని వృత్తి ఏంటంటే ఏం కాలేదా ఏంటంటే పిల్లరా, అతని వృత్తి ఏంది? ప్రతిరోజు నలుగురు చేత మోయించుకొచ్చుకోవటం, మందిరం బయట కూర్చోబెట్టుకొని వెళ్ళిపోతారు. అతని వృత్తి ఏంది? అడుక్కోవటం, భిక్షం ఎత్తుకోవటం. ఒక్కొక్కరు 5 రూపాయలు వేస్తున్నారు, 10 రూపాయలు వేస్తున్నారు, 100 రూపాయలు వేస్తున్నారు, 1000 రూపాయలు వేస్తున్నారు. అడుక్కున్నాడు. సాయంకాలం ఇదిగో మందిరం పూర్తి అయిపోయిన తర్వాత పిల్లరా వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ బ్రతుకంతా కూడా అలా కొనసాగుతూ ఉంది. సంతోషంగా ఉంటున్నాడా? భార్య బిడ్డలతో, బంధువులతో, రక్త సంబంధులతో ఎక్కడికి వెళ్ళాలని ఒక ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. ఏమైపోయింది? ఆయన భారం ఏమైపోయింది? కుంటితనం. అదొక భారం. ఒక వ్యక్తి ఉంది, స్త్రీ 18 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో రోగంతో కొనసాగుతూ ఉన్నది. 18 ఏళ్ళు. మనం 2 రోజులు జ్వరం వస్తే అమ్మో అయ్యో డాక్టర్ లేరి బెల్లలేయి అయ్యే ఇయ్యే ఇంజక్షన్లు అయ్యి వేసు రక్తమే అంత గందరగోళం అవుతూ ఉంటాం. అనాది కాలంలో ప్రియుల 18 ఏళ్ల నుంచి మరి రక్తస్రావంతో ఒక స్త్రీ రోగంతో బాధపడుతూ కొనసాగుతూ ఉన్నది. ఎవరు ఆలోచనలోకి రావలేదు, ఎవరు ఆమెను పట్టించుకోలేదు. యేసుక్రీస్తు వారు ఆ గ్రామంలోకి వస్తుందని ఆమె విన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసిందంటావా? అమ్మో యేసుక్రీస్తు వారు ఈ గ్రామంలోకి వస్తున్నాడు, ఇదిగో నేను ఉండే మార్గంలో ఉంటున్నాడు. వచ్చింది, కూర్చుంది, ఆమె నమ్మింది. అదే ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచమన్నాడు దేవుడు. ఆమె నమ్మికొచ్చింది. ఖచ్చితంగా ఈ దేవుడు నన్ను బాగుపరుస్తాడు, నా రోగాన్ని విడిపిస్తాడు, నా రోగాన్ని తప్పిస్తాడు, నాకు నెమ్మది కలిగిద్ది, నాకు ఈ రోగం నుంచి విడుదల కలిగిద్ది. ఒక విశ్వాసం. ప్రియులరా, ఇక్కడ మాయా తంత్రములు ఏమీ లేవు, కానీ దేవుడు వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో నా యొద్దకు రా, ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా. ఏ భారం? 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ భారం మోస్తా ఉంది. ఇదిగో దేవుని సన్నిధి, దేవుడు ఉన్నాడు, ఇదిగో దేవుడు వస్తున్నాడని ఎరిగింది. నమ్మకముతో, విశ్వాసముతో ఆయన వస్త్రము చెంగు ముట్టుకుంద. ప్రియులరా, ఏం చేసిందండి? నమ్మకముతో పోయి దేవుని యొక్క ఆ వస్త్రపు చెంగును ముట్టగానే ప్రియులరా ఏం జరిగింది? ఆమెలో ఉన్న రోగం అంతా కూడా వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి, నెమ్మది కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎన్నో భారాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం. బాగా చదువుకున్న వాళ్ళకి ఏం భారం ఉంటుంది? నేను మంచి ఉద్యోగం చేయాలనే ఆ యొక్క ఆ వేదన, భారం ఉంటుంది. చదువుకున్న పిల్లలకి చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్లో బాగా మార్కులు రావాలి, బాగా అత్యున్నతంగా నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలనే ఒక ఆలోచన. అలాగనే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనేకమైన మానవ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మానవుడు కొనసాగుతూనే ఉన్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త చెందారా నా యొద్దకి రండి. ఏం చేస్తాడు? వస్తే మాయలు చేస్తానని చెప్పాడు. అక్కడ లేదు, విశ్రాంతి. ఇగో ఆ కుంటివాడు వచ్చాడు, ఇదిగో పాస్టర్ గారు వాళ్ళు వస్తున్నారని గమనించాడు. తెల్లని వస్త్రాలు వేశారు పాస్టర్ గారు వాళ్ళు కింద నుంచి పైదాకా. అంగీలు సోమలోళ్ళకి మళ్ళీ వస్తున్నారు, అందరూ వస్తున్నారు, మామూలు బట్టలు వేసుకుని వస్తున్నారు. ఇగో ఎంతో ఉండదు తులమ పొలం వేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇదిగో పాస్టర్ గారు వాళ్ళు 3 వస్తున్నారు. ఇదిగో వీళ్ళ దగ్గర ఏముంటుంది అంటాడు ఆ రోజుల్లో? వెండి బంగారాలు నాణ్యాలు ఏమైనా ఉంటాయేమని వారి వైపు అంట ప్రియులరా తేరి చూశాడంట. చూస్తాం వేరు, తేరి చూస్తాం వేరు. తేరంటే పిల్లరా ఇదిగో తేరి ఎదుగు సహోదరు ఎక్కడ చూస్తున్నాను అట్లా తేరి ఆయన దగ్గరే, ఆయనతో పాటే తేరి అంటే ఎట్లా చూస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. చూపులో మార్పు ఉన్నది. తేరి చూసినప్పుడు ఆ దైవజనులు గమనించి పిల్లరా ఇదిగో మా దగ్గర ఏమీ బంగారం లేదు, వెండి లేదు, నాణ్యములు లేవు, ఏమీ లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? నజరేయుడైన యేసు క్రీస్తు నామం మాత్రమే మా దగ్గర ఉన్నదే. హల్లెలూయా. కాబట్టి మాకు కలిగి ఉన్న దాన్ని ఇప్పుడు నీకు ఇత్తనాం గనక నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువుము. హల్లెలూయా. కొట్టు చప్పట్లు కొట్టు. హల్లెలూయా. చూడండి ప్రియులరా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడవమని చేయబట్టుకున్నారండి. అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రియులరా యేసు నామము
ఆ కుంటితనాన్ని ఏం చేసింది? కదిలింపజేసింది. కీళ్లలోకి, నరాల్లోకి, ఎముకల్లోకి, మూలుగుల్లోకి, ఇదిగో ప్రియులు జాయింట్స్లోకి, ఇదిగో ప్రియులు లివర్లోకి, కిడ్నీస్లోకి, హార్ట్లోకి, ఇదిగో ఊపిరితిత్తుల్లోకి, జీర్ణ వ్యవస్థలోనికి, బ్రెయిన్కి, కళ్ళకి, అన్నిటికీ యేసయ్య నామము తాకింది. తాకినప్పుడు ఏం చేశాడండి? వాడు దిగ్గున లేచాడు. దేవునికి స్తోత్రం. పొరుపు పక్కన పడేశాడు, దిగ్గున లేచాడు. ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా అతనికి అనిపించింది. ప్రియరా, ఏదో మాయ మంత్రాలు చేయలేదు. వారు కలిగి ఉన్నది ఇచ్చారు. ఈ రాత్రికాల సమయంలో మాట్లాడే దేవుడు కూడా ఆయనే. కలిగి ఉన్నది ఏమి ఉన్నాయి? కలిగి యేసయ్య నామం, యేసు నామములో ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయి. యేసు నామములో ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి. యేసు నామములో ప్రార్థన చేస్తే కన్నీళ్లు పోతాయి. యేసు నామములో ప్రార్థన చేస్తే ప్రియులరా, నీవు అనుకుంటున్న కార్యాలని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అదే దావీదు అంటున్నాడు, దేవుని బట్టి నేను సంతోషించాను, దేవుడు నీ కార్యములను తీర్చబోతా ఉన్నాడు, వాంఛలన్నింటినీ తీరుస్తాడు. అయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే నీ మార్గములను చూడండి. 34, 37వ కీర్తనలో 4వ వచనం, 3వ వచనంలో చూడండి ఏమంటున్నాడు అక్కడ. 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. మనం నమ్ముకోకుండా ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నాకు ఈ పని చేయి, ఆ పని చేయి, దేవుడా నువ్వు ఏడున్నావు, ఎక్కడున్నాడు, ఏలయనగా నా నామం పేట దేవుడి నామంలో ముసుకేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడండి దేవుడు? ఎక్కడో లేడు, ఆయన నీ దగ్గరే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. నీ దేహమే దేవుని ఆలయమని నువ్వు ఎరగవా? అంటే మన ఆలయం ఏంటది? దేవుని ఉదయం మనలోనే ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, నిత్యము ఉండే దేవుడు. పండగకు వచ్చే దేవుడు కాదు, క్రిస్మస్కి ఉండే దేవుడు కాదు ఆయన, ఉపవాస ప్రార్థనకు ఉండే దేవుడు కాదు ఆయన, ఇదిగో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటుండే దేవుడు కాదు ఆయన, ఇదిగో ఆదివారం ఆరాధన పెట్టుకుంటూ ఉండే దేవుడు కాదు ఆయన. నిత్యము ఉదయము రేయింబగళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఎప్పుడైతే నోరు తెరిచి యేసయ్యా యేసయ్యా ఆయన ఎప్పుడైతే నోరు తెరిచి ఆయన పిలుస్తావో తక్షణమే క్షణములోనే ఆయన నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఏడండి పాస్టర్ గారు ఎక్కడ కనపడుతున్నాడు దేవుడు? నాకు కనపడలేదంటే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. నువ్వు నమ్మాలి. అదే అంటున్నాడు భక్తుడైన దావీదు, ఇదిగో ఆయనను నమ్ముకో, నీ కార్యము నెరవేరుతాడు. దేవుని స్తోత్రం. మనిషి నెరవేరుతాడు కొన్ని. అట్టగా నువ్వు అతనికి ప్రయోజనకరంగా ఏదైనా ఉంటే, నీకు ఆయన ద్వారా ఏదైనా లాభం ఉంటే, నీ ద్వారా ఏదైనా ప్రయోజనం ఉంటే, పిల్లరా ఏదో ఈ లోకంలో తుచ్చలమైన వాటి కోసం నువ్వు ఏదైనా సహాయం చేసావు అనుకోండి, నీ నుంచి మనుషులు సహాయాన్ని కోరుకుంటారు. నేను ప్రకటిస్తున్న దేవుడు పిల్లరా, దేవుడు సహాయకుడు, మేలు చేసేవాడు. ఆయన కోరే దేవుడు కాదు. ఆయన కోరింది ఏంటంటే నీ నా హృదయము. హల్లెలూయా. నీ నా నమ్మకము. దేవుడు ఉన్నాడని ఆయన వెతుకు వారికి ఫలము అనుగ్రహించునని నీవు నమ్మవలను కదా. దేవుడు ఉన్నాడని నమ్మాలండి. దేవుడు ఏడున్నాడు పాస్టర్ గారు అంటే ఉన్నాడు, నమ్మితే కదా. ఈ నమ్మకం లేకుండా చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఉంటే ఇదెందుకు జరిగిద్ది, దేవుడు ఉంటే ఎలాగెందుకు జరిగిద్ది. ఉన్నాడు, కార్యాలు పరిస్థితులు దేవుడు చక్కబరుస్తాడు. నువ్వేం చేయాలన్నాడంటే ఆయన నీ మార్గము దేవునికి అప్పగించాలి, మార్గాలు అప్పగించాలి. ఒక ఆవిడ పిల్లరా ఏం చేసిందంటే శనక్కాయలు అమ్ముకునే ఉందంట. తట్టు నిండా శనక్కాయలు ఉన్నాయంట బాగా. పిల్లరా ఇదిగో వ్యాపారం చేసే కొట్టు దగ్గర కొనుక్కొని వెళ్తుందంట, బయలుదేరిందంట. దాదాపుగా 60 సంవత్సరాల వయసు, వృద్ధాప్యురాలు. మరి పిల్లల ఆ యొక్క వృద్ధురాలు మార్గంలో రోడ్లో బయలుదేరి వెళుతూ ఉందంట, తట్టు మీద పెట్టుకొని. ఏం తట్టిది? శనక్కాయల తట్ట. అమ్మ వింటున్నావా? శనక్కాయల తట్టు పెట్టుకొని మార్గంలో రోడ్డుని బయలుదేరిందంట, కొట్టుకాడ కొనుక్కొని. బయలుదేరితే వెళ్తా ఉంది. అన్న లాంటి వాళ్ళు ఒకళ్ళు కారు ద్వారా
అమ్మో ఏమో ఊగిపోతుంది, తట్ట పడిపోతుంది, ఏమో కాస్త సహాయం చేద్దాం, కొద్దిదూరం ఏడదాకా ఏమో నెగ్గించుకుందామని ప్రియులరా ఆ తట్ట వెళితే దగ్గరికి ముందుకు వెళ్ళి కొద్ది ముందు ఆగారంట. అన్నలాంటి ఆయన వెళ్ళి ప్రియులరా దిగాడు, కారు దిగి ఆ తట్టని దించి కారులో పెట్టాడు. అమ్మమ్మ గారు నాయనమ్మ గారు ఏదో అని కూర్చోమ్మా లోపల కూర్చో, ఏడదాకా అయ్యా ఏడదాకా వెళ్ళాలయ్యా, సరే నేను అటే వెళ్తున్నారా అన్నాడు ప్రియులరా. ఎక్కించుకున్నాడు, కారు డోర్ వేసాడు, కారు బయలుదేరింది. తాతా ఉన్నాడు, పాటలు పెట్టుకుంటా ఉన్నాడు, దేవుని పాటలు పెట్టుకుంటా ఉన్నాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకో అర్థంలో నుంచి ప్రియులరా తట్టు నెత్తినే ఉన్నాడు కనపడిందంట. యేసు రక్తమే జయం. తట్టాడుంది, ఆయన ఆడబెట్టాడు, సీట్లో పక్కన పెట్టాడు, ఈయన కూర్చోమన్నాడు. కూర్చున్నావు ఏం చేయాలి, కూర్చోవాలి కదా, మళ్ళీ ఆడబెట్టుకుని గుట్ట నెత్తిని పెట్టుకుంది. యేసు రక్తమే జయం. ఈయన ఎందుకు ఆలాపలకు చూస్తా ఉంటారు డ్రైవింగ్ చేసేవాడు. చూస్తే అద్దంలో నుంచి ఏమి నెత్తిన తట్టున్నట్టు కనపడుతుంది. సడన్గా ఆపాడు. అమ్మా ఏం జరిగింది, అయ్యా ఏం జరిగింది, ఏంది నేనేం చెప్పాను నీకు, నువ్వేం చేస్తున్నావు, కూర్చొని ప్రశాంతం కూర్చోమ్మా, వెళ్ళేదారులు నేను దించుతానని చెప్పా కదా, నువ్వు మొయ్యలేకపోతున్నావనే కదా, నడవలేకపోతున్నావనే కదా నేను ఎక్కించుకుంది అంటే, అయ్యా నన్ను ఎక్కమన్నావు కానీ నా పుట్టను ఎక్కమలేదుగా అన్నట్ట. దేవుని స్తోత్రం కలిగిన గాక. అయ్యా నన్ను ఎక్కమని కూర్చోమన్నావు కానీ నా తట్టని కూర్చోమలేదుగా అంటున్నట్టు. అంటే ఆమె ఏం చేసింది పిల్లరా, తన భారాన్ని ఏం చేసింది, నెత్తినే పెట్టుకుంది. నమ్మకం లేదు, పరిపూర్ణంగా నమ్మలా. ఎక్కిన ఆయన నమ్మకం కలిగేగా, నమ్మేగా, భారంగా ఉన్నావు మొయ్యలేవనేగా తీసుకెళ్తానని కూర్చోబెట్టుకుంది. పక్కన పెట్టాడు ఆయన దించి, కూర్చోవద్దు ప్రశాంతంగా. మళ్ళీ ఏం చేసింది, ఆ తట్ట నెత్తిని పెట్టుకుంది బరువుతో. ఈ కారు అటు ఇటు అంటే ఊగిపోతుంది, పడిపోతుంది. ఏందా నేను ఆలాపం చూస్తే సడన్గా ఆపేసి ఆ సహోదరుడు ఏమని అడిగాడంట. అమ్మా ఏంది, ఎందుకు కూర్చున్నావు, నువ్వు కూర్చోమని చెప్పా కదా, నువ్వు నమ్మి ఎక్కావు కదా, ఎందుకు నీ భారాన్ని నువ్వు నెత్తి మీద పెట్టుకుని పోతున్నావు, కూర్చున్నావు అంటే, అయ్యా నన్ను కూర్చోమన్నావు కానీ నా తట్టుని కూర్చోమనలేదుగా అన్నట్ట. అట్లాగనే ప్రియులరా, ప్రభునందు ప్రియులరా, దేవుడు మరి ప్రయాసపడి మానం మోస్తున్న భారం మోస్తున్న సమస్య నా ఎదుగు రండి విశ్రాంతిని ఇస్తానని చెబుతుంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ భారాలన్నీ వస్తున్నారు, రావట్లేదని నేను చెప్పలా. ఎక్కడ మందిరాలకు వెళ్ళిన పిల్లలు గుంపులు జనం కితకితలాడిపోతారు ఈ మందిరాలు, అవునా కాదా? చాలామంది ప్రజలు, వారిలో పిల్లరా అందరిని కానీ అడిగితే బాప్తిస్మం తీసుకున్నాడు 100 మందిలో 5-6 ఉంటారు, మొత్తం 95 మంది కొత్తగా వచ్చేవాళ్ళే. ఈ 5 కూడా పరిపూర్ణంగా ఉండరు. అంటే చూడండి, గుంపులుగా వెళ్తున్నారు కానీ ఎలా వస్తున్నారు, వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే ఏళతనం. యేసు రక్తమే జయం. ఇక ఏంటంటే పిల్లరా వారికి నమ్మకం లేదు, భారాన్ని ఎటు పెట్టి కూర్చున్న వృద్ధురాలు తట్టగా లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ తట్ట దించట్లా, భారాలు దించట్లా. ప్రభు ఏం మాట్లాడుతుంది, నీ భారము నా మీద వేయండి అంటున్నాడు. చూడండి, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ము, అపనమ్మకంగా కొంచెం నమ్మకంగా ఉండదు. ఆమె నమ్మెక్కింది కానీ నేను కూకోవాలా లేదా అని అంత అపనమ్మకంగా ఎక్కింది, సందేహంగా ఎక్కింది. అమ్మో ఈ తట్టేడ పెట్టాను, ఆ సీట్కి ఏమన్నా అయితేమో, ఏమన్నా అంటాడేమో సారగారు అని చెప్పి ఆ తట్టని మెల్లిగా నెత్తిని పెట్టుకుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మళ్ళీ అట్నే ఉంది, అట్లే కొనసాగింది. కనుక ప్రియులరా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మాలి, పరిపూర్ణంగా ఆయన మీద విశ్వాసం ఉంచాలి, పరిపూర్ణంగా నీ మార్గాలు ఆయనకి అప్పగించాలి. అప్పుడే ప్రార్థనాపూర్వకంగా ఇదిగో దావీదు అంటున్నాడు, ఇదిగో నా మార్గాలన్నీ ప్రభువుకు అప్పగించేశాను, ఇదిగో నా యొక్క నడక ప్రవర్తన ఆలోచన నా జీవితం అంతా కూడా దేవుడికి అప్పగించాను, దేవుళ్ళో ఆనందించాను, ప్రార్థనాపూర్వకంగా కొనసాగాను. కాబట్టి దావీదు జీవితం ఎలాగ మారిందంటే పిల్లరా, గొర్రెలు కాసుకునే కాపరిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి రాజును చేశాడు. కొట్టు చప్పటి గట్టిగా. హల్లెలూయా. గొర్రెలు కాసుకునేవాడు దగ్గర మంచి వాసన వచ్చిద్దా, దుర్వాసన వచ్చిద్దా చెప్పండి? అలాంటి ఆయనకి ఎలాంటి వస్త్రాలు వేశారు చెప్పనా? సుగంధ తైలములు, అత్తర్లు,
భయంకరంగా పిల్లరా ఎన్నో ఇదిగో సుమధురమైన వస్త్రాలు, మంచి వస్త్రాలు, నేత వస్త్రాలు, రాజ వస్త్రాలు దావీదుకి ధరింపజేసి సింహాసనం ఎక్కిచ్చేశారు. ఏ సింహాసనం చెప్తా? బంగారపు సింహాసనం అంట. ఎక్కడున్నాడు ఆయన? గొర్రెలు కాసుకున్నాడు. ఎక్కడ కాసుకుంటున్నాడు? అడవుల్లో, అరణ్యంలో. ఎవడన్నా ఉంటారా గొర్రెలు కాపురమంటే? 10 మంది జనాన్ని వేసుకొని పోతాడు ఆయన. వాడుగా గొర్రెలో ఆయనే. మనుషులతో మాట్లాడతారు. మనుషులు ఉంటారా? ఉండరు. ఎవరు ఉండరు. అలాంటి ఆయన ఏం చేశాడంటే పిల్లరా, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆశపడ్డాడు, దేవునికి ఆయన మార్గాలు అప్పగించేశాడు, దేవుని మీద ఆయన పరిపూర్ణంగా నమ్ముకున్నాడు. నిత్యముగా దేవుడు ఆయన్ని ఏం చేశాడంటే ఆయన అనుకున్న కార్యాలన్నీ దేవుడు జరిగించాడు. పిల్లరా, చివరి మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి పిల్లరా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు. అమ్మా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనమేనా? చదవండి. ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదనుచున్నాను. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యేలా ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను కనుక వీడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. ఖడ్గమును తప్పించి, ఇదిగో శ్రమల నుంచి తప్పించి, అరణ్యములో నుంచి తప్పించి, దయనిచ్చి విశ్రాంతినిచ్చి, పిల్లరా చూడండి, శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ ఇది? తుచ్చిపోయేది కాదు, నిర్మూలమయ్యేది కాదు, పాడైపోయేది కాదు, సంవత్సరాలు దాటిపోయేది కాదు, ఈరోజు రేపు ఉండి వెళ్ళిపోయే ప్రేమ కాదు. ఇది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. విడువక నిత్యము ఆయన ఏం చేస్తానన్నాడు? కృపను చూపుతానంటున్నాడు. కృప, నూతన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు. ఇదిగో నీ భారము, నీ సమస్య, ఏ ఇబ్బంది, ఏ కలవరము నిన్ను బాధిస్తూ, రోధిస్తూ, చింతిస్తూ, భయపడుతూ, కలవరపడుతూ జీవితం కొనసాగిస్తూ ఉన్నామేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి శుభవార్త. ఈ నూతన సంవత్సరములో, ఈ జనవరి మాసములో, గతించిన సంవత్సరంలో ఏ విషయాల్లో నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, ఆదరణ లేక కొనసాగుతూ ఉన్నావేమో. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి సమస్త జిల్లాల నా యొద్దకి రండి, ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారపడు. ఆయన నిన్ను, నీ యొక్క ఆశలన్నింటిని తీరుస్తాడు, నీ ఇబ్బందులన్నింటిని తొలగిస్తాడు, నీకున్న కష్టాలన్నింటిని తొలగిస్తాడు, నీ కన్నిటిని నాట్యముగా మార్చి ఆనందముగా జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు ఈ నూతన సంవత్సరంలో పిలుస్తున్నాడు. నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మార్గములను ఆయనకి సమర్పించు, అప్పగించు. దేవా, ఇదిగో నేను దీన్ని జయించలేకపోతున్నాను, ఇదిగో దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఇదిగో దీని గురించి నేను ఆలోచన చేస్తూ మదనపడుతూ ఉన్నాను, కాబట్టి ఇది నీ మీద వేస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను, కాబట్టి నీవే ఏం చేయాలో నువ్వు నాకు ఆలోచన ఇవన్నప్పుడు పిల్లరా, ఇదిగో 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ చేసిన పని నువ్వు చేయగలగాలి. ఏం చేసింది? దేవుని ఎద్దకు వచ్చింది, దేవుని మీద విశ్వాసం ఉంచింది, ఆమె రోగం అంతా కూడా పోగొట్టుకుంది. హల్లెలూయా. ఇదిగో పుట్టినది మొదలుకొని కుంటివాడు చేసిన పని నువ్వు చేయాలి. ఆయన ఏం చేశాడు? ఇదిగో దైవజనులు వస్తున్నారని, దేవుడు ఉన్నాడని ఆయన నమ్మాడు, దేవుడు ఇచ్చింది ఆయన పొందుకున్నాడు. ఆ విధంగా నువ్వు చేయగలిగితే నీ బాధలని ఆయన తీరుస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో పిల్లరా, మనము నూతన కార్యాలు చేసేవారముగా, మన మార్గములన్నీ ఆయనకి అప్పగించేవారముగా, మనం నూతన పరచబడిన వారముగా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుని ఉందుముగాక. దేవుడి దీవెన ఆశీర్వాదాలు మనకి నింపుకొందును గాక. ఆమేన్. అందరం కూడా మోకరిద్దాం. పరిశుద్ధుడా